ఇట్ వాజ్ ఎ జర్నీ ఆఫ్ పీస్, నాట్ వార్. ఆయన సమాధానముతో కూడా ఈ చివరి ప్రయాణం చేస్తున్నాడు, యుద్ధము కొరకు కాదు. ప్రజలందరూ వాస్తవానికి యుద్ధం అని అనుకున్నారు ప్రియులారా. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో అందరూ చెప్పాలి. ఈ యొక్క ఖర్జూరపు మట్టలు పైకి పట్టుకుని వారు ఊపుతా ఉన్నారు ప్రియులారా. మన మత్తయి సువార్తలు ఇందాక చదివేమని, వారు దారి పొడుగున పరిచిరి అని రాస్తూ ఉన్నాడు కదా, దారి పొడుగున పరిచిరి, హోసన్నా జయము, హోసన్నా జయం అని వెల్కమ్ చేస్తూ ఉన్నారు ప్రియులారా. దీని గురించి నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఇది. ఆ రోజుల్లో ఈ ప్రజలందరూ కూడా ఒక సందేశాన్ని యేసుక్రీస్తుకు అందించడానికి ఈ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. వారు ఎందుకు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ఊపుతూ ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను మేము ఒక రాజుగా ఆహ్వానిస్తున్నాము, రాజుగా స్వీకరిస్తున్నాము. ఈ రోమా సామ్రాజ్యం వల్ల మాకు సంతోషం లేదు, రోమా సామ్రాజ్యం వల్ల మాకు కష్టాలు మాత్రమే ఉన్నాయి. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా నీవు యుద్ధాన్ని చేస్తే నీతో పాటుగా మేము సాయుధ దళాలుగా, అంటే ఆయుధాలతో పాటుగా నీతో కూడా వచ్చి వారికి వ్యతిరేకముగా యుద్ధం చేయటానికి మేము సిద్ధమే అని చెప్పటానికి వారు ఊపుతూ ఉన్నారనమాట. దట్స్ ఎ సైన్ ఆఫ్ దేర్ కమిట్మెంట్ టు జీసస్. నీతో వచ్చి మేము యుద్ధం చేస్తాం ఈ రోమా ప్రభుత్వానికి వ్యతిరేకముగా అని అంటూ ఉంటే, యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నేను యుద్ధం చేయటానికి రాలేదు. ఎలా చెప్తూ ఉన్నాడు ఆయన? యుద్ధము చేయటానికైతే ఆయన గుర్రం మీద వచ్చేవాడు. గుర్రము యుద్ధానికి గుర్తు, గాడిద సమాధానానికి గుర్తు. ఆయన అంటున్నాడు, నో, ఐఎమ్ నాట్ కమింగ్ ఫర్ వార్, ఐఎమ్ కమింగ్ ఫర్ పీస్. నేను సమాధానం కొరకు వస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వారు అది ఆ మెసేజ్ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నటువంటి, ఇదిగో ఈయన యుద్ధానికి కొరకు కాదు సమాధానం కొరకు వస్తూ ఉన్నాడని ఎప్పుడైతే గ్రహించారో, ఇక ఖర్జూరపు మట్టలు పైన ఊపటం ఆపేసి దారి పొడుగున పరుస్తూ ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. జీసస్ వాస్ పర్సూయింగ్ పీస్. పీస్ అనేటువంటిది ప్రియులారా, సమాధానంగా ఉండటము ఒకటి, సమాధానాన్ని కోరుకోవటం ఇంకొకటి. ఈ రెండు కూడా కరువే. భార్యాభర్తలకు మధ్యలో కన్ఫ్రంటేషన్స్, ఘర్షణ, సమాధానం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రియులారా, కొన్ని కుటుంబాలలో ఎలా ఉంటుంది అంటే సెన్సిటివ్నెస్, సున్నితత్వం ఎలా ఉంటుందంటే, కోడిగుడ్డు మీద నడిచినంత కేర్ఫుల్గా మాట్లాడాలి, కోడిగుడ్డు మీద నడిచినంత చాలా సున్నితంగా వారు, లేకపోతే కష్టం. ఒక చిన్న మాట, అర్థమవుతుందండి, చిన్న మాట కొద్ది అటు ఇటు తేడా అయినా విస్ఫోటం, వాల్కెనో. ఎంతమందికి అర్థమవుతుందండి? చిన్న మాట అంటే ట్రిగ్గరింగ్ అన్నమాట. చిన్న మాటతోనే ట్రిగ్గరింగ్. పీస్ లేదు. ఇంకా దేశాల గురించి, రాజ్యాల గురించి వదిలేయండి, అది ఎప్పుడు ఉండేదే. నేను మన కుటుంబాల గురించి చెప్తున్నా. యేసుక్రీస్తు అంటున్నాడు, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ వార్. నేను యుద్ధం కొరకు కాదు నేను వచ్చింది, సమాధానం కొరకు వచ్చాను.